హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము పాలకూర పప్పు చేయబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. పాలకూర హెల్త్కి చాలా మంచిది. అస్సలు పాలకూర తినకుండా మాత్రం ఉండకండి. పాలకూరతో రకరకాల రెసిపీస్ చేసుకొని తింటూ ఉండండి. ఏదో ఒక ఫామ్లో పాలకూర అయితే తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇందులో ఐరన్, వైటమిన్స్ అన్నీ మన బాడీకి కావాల్సిన పుష్కలంగా ఉండడం వలన మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. మనకి బ్లడ్ మంచిగా పడుతుంది, ఐసైట్కి మంచిది, ఇంకా బీపీని కంట్రోల్లో ఉంచుతుంది, హార్ట్కి చాలా మంచిది. సో మీరందరూ తప్పకుండా పాలకూర తినడానికి అయితే ట్రై చేయండి. ముందుగా ఒక కుక్కర్లో ఒక గ్లాస్ పప్పుని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసి వేసుకున్నాము. అందులో కొన్ని వాటర్ వేసుకొని కొంచెం పసుపు, ఒక ఆనియన్, 2-3 పచ్చిమిర్చి, 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నాం. మీరు కుక్కర్ లేకపోతే నార్మల్గా కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. కుక్కర్లో అయితే మనకి ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టైం కూడా తక్కువ తీసుకుంటుంది. రుచికి తగినంత కారము, కొన్ని వెల్లుల్లి వేసుకుంటున్నాము. కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాం. మరీ ఎక్కువ వేసుకోకండి, టేస్ట్ కోసం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర, ఒక కట్ట పాలకూరని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసి దాన్ని కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాం. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ పాలకూరని తీసుకోవాలండి. హెల్త్కి చాలా మంచిది. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. చూడండి, పాలకూర పప్పు చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసి దీన్ని మెత్తగా రుబ్బుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు వేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. ఎండుమిర్చి వేసుకున్నాం, దంచిన వెల్లుల్లి, తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర వేసుకున్నాం, కరివేపాకు వేసుకున్నాం. తాలింపు వేగింది, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పప్పులో తాలింపు వేసుకుంటున్నాం. చూసారు కదా ఎంత సింపుల్గా పాలకూర పప్పు రెడీ అయ్యిందో. పాలకూర హెల్త్కి చాలా మంచిదండి. మన బాడీకి కావాల్సినంత ఐరన్ మనకి పాలకూర నుంచి వస్తుంది. తప్పకుండా మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పాలకూర వీక్లీ వన్స్ అయినా తప్పకుండా తినడానికి ఒకసారి అయితే ట్రై చేయండి. ఇందులో వేడి రైస్లో ఈ పాలకూర పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆమ్లెట్తో మ్యాచ్ చేసుకొని తింటే ఆహా మామూలుగా ఉండదండి. అలాగే రోటీ, చపాతీ, పుల్కా ఇలాంటి వాటిల్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.